సీడ్స్ అవుతున్నాయండి. ఈ సీడ్స్ పర్పుల్ కలర్ వస్తాయి. వచ్చిన తర్వాత మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. వీటిని బచ్చల కూర ఆకు పప్పులో వేసుకున్న, పప్పులో కూడా వేసుకోవచ్చు అండి. ఇది బజ్జీలు చేసుకోవచ్చు. ఇంకా లీవ్స్ అయితే చూడండి చాలా బాగా వచ్చినాయి. పింక్ బచ్చల కూర అండి. ఇది గ్రీన్ కలర్. సీడ్స్ అయితే ఇలా ఉంటాయండి. సీడ్స్ అల్లం తీసినా కదండి, చేతులన్నీ మట్టి మట్టి అయిపోయినాయి. ఇంకా ఇవి సీడ్స్. గ్రీన్ బచ్చల కూర ఇది రెడ్ బచ్చల కూర. ఇక్కడైతే చెరుకు అండి. సీడ్ పెట్టినప్పటి నుంచి అయితే నేను చూస్తున్నా చెరుకు ఎంత బాగా వచ్చిందంటే నిజంగా. ఇలా వెల్లిపాయ కూడా ఉందండి. ఇక్కడ వెల్లిపాయ కూడా ఉంది. ఇది వెల్లిపాయ ఎంత బాగా వచ్చింది చూడండి చెరుకు. ఇట్లా ఆర్గానిక్గా పండించుకొని తింటే ఎంత హ్యాపీనెస్ ఉంటుందండి అసలు నిజంగా. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇక్కడ ఇంకొకటి వస్తుంది. వావ్, ఇది చూడండి, చూడండి. ఇక చిన్న బేబీ చెరుకు పక్కకి ఇంకొకటి బేబీ వస్తుంది. ఇవి మనం కాపాడుకోవాలండి. ఇది కూడా చెరుకు తయారవుతుంది. ఇది కట్ చేసిన తర్వాత ఇది వస్తుంది మనకి. సైడ్ చూడండి, వాటర్ క్యాన్ అండి. ఇది వాటర్ క్యాన్లో నేను చెరుకు పెట్టాను. ఇంతే మట్టి, మనకు గాలి తగలడానికే ఇంత తక్కువ మట్టి వేసానండి నేనైతే. ఇందాక నేను అక్కడ అల్లం అయితే తీసాం కదండి. ఇది ఇంకొక టబ్బు. ఈ టబ్లో ఇంకా తీయలేదు, ఇంకా కాలేదండి. ఇది ఇట్లా ఎండిపోతే కానీ మనము అల్లం రెడీ కాదనమాట. ఇప్పుడిప్పుడు వస్తుంది మనకి. ఇక్కడ చూడండి, ఇదంతా అల్లం రెడీ అవుతుంది. ఈ ఆకులను కూడా మనం టీలో వేసుకోవచ్చండి. ఫ్లవర్స్ 9 o'clock ఫ్లవర్స్ ఇవి. ఇదైతే స్ప్రింగ్ ఆనియన్ అండి. స్ప్రింగ్ ఆనియన్స్ సాలడ్లో వేసుకోవచ్చు. స్ప్రింగ్ ఆనియన్స్. ఇంకా ఇది అంజీర్ ప్లాంట్ అండి, కట్ చేసా. ఇక్కడ ఇంకా పసుపు కాలేదండి. ఇక్కడ కూడా నేను కటింగ్స్ పెట్టాను. ఇది కూడా మనీ ప్లాంటే. ఎంజాయ్ పోతస్ మనీ ప్లాంట్. ఇక్కడ కూడా ఒక ఫ్లవర్. ఇది కూడా 9 o'clock ఫ్లవరే. ఇందాక వైట్ చూపించా కదా, ఇది పింక్ కలర్. ఇక్కడ కూడా స్ప్రింగ్ ఆనియన్స్. ఈ రోజు అయితే మా గార్డెన్లో హార్వెస్ట్కి అన్నీ రెడీ అయిపోయినాయి చాలా మట్టుకైతే. స్ప్రింగ్ ఆనియన్. ఇక్కడ కూడా స్ప్రింగ్ ఆనియన్ అండి. ఆల్ స్పైసెస్ అయితే రెడీ అయిపోయిందండి. ఆకులు తెంపేసి ఆరబెట్టుకోవాలి. ఇవి నీడలో చాలా వచ్చినాయి. కటింగ్ చేశాను కదా, చాలా బాగా వచ్చింది. ఆల్ స్పైసెస్ బిర్యానీలో వేసుకోవచ్చు, బగారా రైస్లో కానీ. ఇంత చీడ పురుగు కూడా లేదు చూడండి మనకైతే. లీవ్స్ కూడా ఎంత బాగున్నాయి ఫ్రెష్గా. మనం ఇచ్చే దీన్ని బట్టి ఉంటుందండి. కాడ కూడా ఇది చెక్క తయారవుతుందంటండి. ఇది చెక్క తయారవుతుందంట. ఇది బెరడు. ఈ టబ్లో కూడా ఉందండి. ఇక్కడైతే చామగడ్డ ఇంకా తీయాలి. ఇది కూడా చామగడ్డని. ఇది కూడా పసుపు అండి. ఇంకా రెడీ అవుతుంది.
పసుపు. ఇవన్నీ ఎండిపోవాలంటండి ఆకులన్నీ, అప్పుడే మనకు పసుపు రెడీ అవుతుందంట. టమాటోస్ వస్తున్నాయండి, ఫ్లవరింగ్ అవుతుంది టమాటోస్కి. చూడాలి సైజు ఏ టమాటో వస్తుందో మరి. ఇక్కడైతే ఫ్లవర్ వస్తుందండి. లవంగం బీన్స్ అంటారు కదండి, ఇది లవంగం బీన్స్. ఇది లవంగం బీన్స్. ఇక్కడ కరివేపాకు చెట్టు. ఇక్కడ కూడా రెడీ అయిపోయిందండి మామిడల్లము. ఇది కూడా మనం హార్వెస్ట్ చేసుకోవాలి. ఇక్కడంతా ఉంది, ఇదిగో చూడండి, ఇదంతా ఇదిగో ఇక్కడ రెడీ అయింది. నేను ఇందాక తీసాను కదండి, అది వాడుకున్న తర్వాత నేను ఇది తీస్తాను, వేస్ట్ అయిపోతుంది. తీసినప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ బంధువులకు కూడా ఇవ్వచ్చు కదండి, మనం ఒక్కరమే తినలేము. ఇగో ఇక్కడంతా ఉన్నది మామిడల్లము. ఇదంతా ఎండిపోయిందండి. ఇట్లా ఎండిపోతే మనకు హార్వెస్ట్కి వచ్చినట్టు. మామిడి చెట్టు అండి. ఇందాక దీంట్లో నుంచి మామిడల్లం అయితే తీసాం మనము, ఈ టబ్లో నుంచి ఖాళీగా అయిపోయింది. కొత్తిమీర అయినా ధనియాలైనా వేసుకోవచ్చు ఇంకా ఈ టబ్లో. పసుపు అయితే రెడీ అవుతుందండి. ఇదిగో ఇలా వచ్చింది చూడండి ఇక్కడ పసుపు. ఇంకా కొంచెం టైం పడుతుంది మనకి. అల్లం వచ్చినంత తొందరగా పసుపు రాదండి. ఇంకా ఇక్కడ ఇది కూడా ఎర్ర బచ్చల కూర అండి, రెడ్ బచ్చలి అంటారు. కాడలు అయితే రెడ్ కలర్ ఉంటాయి. ఈ బచ్చల కూర తినడం వల్ల మనకు బ్లడ్ కూడా పడుతుందంటండి మంచిగా. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కానీ హెల్తీగా ఉండాలి అనుకునేవారు బచ్చల కూరని అయితే ప్రిపేర్ చేసుకోండి. మార్కెట్కి వెళ్ళినప్పుడు కనపడితే కంపల్సరీ తెచ్చుకోనండి. ఇక్కడ కూడా పసుపు రెడీ అవుతుంది మనకి. ఇదిగో చూపిస్తా. పసుపు చూడండి, పసుపు అయితే రెడీ అయింది. ఈ పసుపు అండి ఇంత డైలీ ఒక చిన్న ముక్క తినడం వల్ల లివర్ క్లీన్ అవుతుందంటండి. లివరు పసుపు ఇట్లా బండకి కొంచెం రాకేసి ఇట్లా ఆ పేస్ట్ని పేస్ట్ తీసుకొని నాలుక పైన వేసుకొని చప్పరించాలి. అట్లా డైలీ తింటే ఇంత చిన్న పసుపు ముక్క అయితే లివరు క్లీన్ అవుతుందంట. ఇదొక చిట్కా అండి. ఇదంతా డ్రాగన్ ఫ్రూట్స్ అండి. అక్కడ పెట్టడం వల్ల కొంచెం పైప్ డ్యామేజ్ అయిందండి. ఈ వేర్లన్నీ పోతాయి కదా, కొంచెం చూసుకోవాలి మనము. ఇది కూడా 2017లో తీసుకొచ్చిందండి, నెక్లెస్ రోడ్ దగ్గర ఎగ్జిబిషన్ దగ్గర. నేను ఆ మామిడల్లమును ఇది చిన్న ముక్క, ఎంత సైజ్ అంటే ఇంత సైజ్ అండి, ఒక 1 ఫీట్ ముక్క నాకైతే 200 అలా ఇచ్చాడు అప్పట్లో. ఆ చిన్న ముక్కనే నేను ఇన్ని రెడీ చేసుకున్నాను. ఇక్కడ చిన్నది జీజీ ప్లాంట్, ఇది జీజీ ప్లాంట్. ఇక్కడ బటర్ఫ్లై పీ అంటారు కదండి ఆ ప్లాంట్. ఇది టీలో వేసుకొని తాగుతాయండి, హెల్త్కి కూడా చాలా మంచిది.
ఇది డ్రైగా కూడా స్టోర్ చేసి మనం ఆరబెట్టుకొని నీడలో ఆరబెట్టేసి టీ చేసుకొని తాగొచ్చండి. హెల్త్కి మంచిది, ఆరోగ్యకరంగా ఉండాలనుకునే వాళ్ళు ఇది ప్రిపేర్ చేయండి. వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇలా ఉంటుంది ఇది ప్లాంట్. ఈరోజు అయితే ఇట్లా అల్లం తీయడం వల్ల చాలా అయితే హ్యాపీగా ఉందండి. ఈరోజు మామిడల్లము, ఇది అల్లం నాకు రెండు కలిపి బుట్ట నిండా అయితే వచ్చినాయండి. చాలా 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 హ్యాపీగా ఉన్నాను నేనైతే ఈరోజు. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి వీడియోలు, గార్డెనింగ్ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి.